హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ ఇండియన్ పాలిటీ కిందకి వస్తుంది. సో రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థలు అని చెప్పేసి మనకు టాపిక్ ఉంటుంది కదా, దాని కిందకి వస్తుంది. నిన్న మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద లా కమిషన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ టైం ఎప్పుడు ఏర్పడింది, ప్రజెంట్ ఎన్నవది, ఎన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది, దాని యొక్క విధులు ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. సిలబస్లో ఎక్కడ ఉంది అంటే ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందికి వస్తుంది. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగేతర సంస్థలు ఇవి. దానిలో ఎల్సీ అని చెప్పేసి ఇది కేవలము ఎగ్జిక్యూటివ్ బాడీ. సో అంటే ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ కూడా, చట్టం ప్రకారం మనం ఏర్పాటు చేసుకుంటలేము. ఈ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాని ఎలా ఏర్పాటు చేసినామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేసింది. సో పర్టికులర్ ఆన్సర్ చెప్పాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరు ఉంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తారు. అంటే ఇదేంది, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరు, ఒక ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ. ప్రశ్న వస్తుంది, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ అంతకంటే కాదు, కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఎన్నోది 23rd ఏర్పాటు చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఈ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కంపోజిషన్ ఏంటి, కూర్పు ఏంటని చెప్పేసి చూసుకోవాలి. సో ఈ కూర్పు అనేది టైం టు టైం మారుతుందండి. సో ఇది అంటే ఇక్కడ ఏమీ లేదు. 23rd చూస్తే ఫస్ట్ చైర్పర్సన్ ఉన్నాడు. సో చైర్పర్సన్ ఉన్నాడు. సెకండు 4 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. సో 4 ఫుల్ టైం మెంబర్స్. ఈ 4 మెంబర్స్లో మెంబర్ సెక్రటరీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మెంబర్ సెక్రటరీ కూడా ఉన్నాడు. అంటే ఏంటి అంటే 3 ఫుల్ టైం మెంబర్సు, ఒక ఆయన మెంబర్ సెక్రటరీగా పనిచేస్తాడు. నెక్స్ట్ ఈ పార్ట్ టైం మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. ఈ పార్ట్ టైం మెంబర్సు నాట్ మోర్ దెన్ 5 అంటే 5కు మించకుండా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 5 మంది ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి. ఒక చైర్పర్సన్, 4 ఫుల్ టైం మెంబర్స్. వీళ్ళు ఎవరట అంటే ప్రజెంట్ పనిచేస్తున్న సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి అయి ఉండాలి. జనరల్గా మనకి ఇది మారుతూ ఉంటుంది. పదవి విరమణ చేసిన వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, న్యాయ నిపుణులు కూడా ఉంటే ఉండొచ్చు. 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తే ఈ చైర్పర్సన్, 4 ఫుల్ టైం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అర్హతలు ఏమన్నది అంటే ప్రజెంట్ పనిచేస్తున్న సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి అయి ఉండాలి. వీళ్ళ పదవీ కాలం చూస్తే లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 3 ఏళ్ళు ఉంటుంది కదా. సో 3 ఏళ్ళ వరకు ఉంటుంది. లేదా వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా పదవి విరమణ చేస్తే అంతవరకు ఉంటుంది. ఏది ముందైతే అది. ఏమంటున్నా అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా 3 ఏళ్ళు పనిచేస్తుంది, అంతవరకు ఉంటే ఉండొచ్చు. లేదా సుప్రీంకోర్టు మనకి 65 ఏళ్ళు కదా విరమణ వయస్సు, హైకోర్టుది 62 ఏళ్ళు కదా. ఈ 3 years లోపే ఇవే వస్తే అంతవరకే ఉంటారు. ఏది ముందైతే అదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం మెంబర్స్ ఏమో 5 కంటే మించొద్దని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. సో ఎక్స్ అఫిషియో మెంబర్స్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఒకరు లా అఫైర్స్ యొక్క, సో లా అఫైర్స్ యొక్క సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా అఫైర్స్. మరొకరు సెక్రటరీ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్. సో లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు ఎక్స్ అఫిషియో మెంబర్స్ 23rd చెప్పేది. ఒకరు సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా అఫైర్స్, మరొకరు సెక్రటరీ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. ఇది 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకు కరెంట్ అఫైర్స్లో వస్తే ఇంతే వస్తుంది. ఇప్పుడు ఇది 1 సెప్టెంబర్ 2024 నుంచి 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. మరి ఈ చైర్పర్సన్ ఎవరు, ఫుల్ టైం మెంబర్స్ ఎవరు అని చెప్పేసి ఇంకా చెప్పలేదు. సో వాళ్ళు తర్వాత నియామకం చేస్తారు. మనకు నియామకం ఎప్పుడు చేసినప్పటికీ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 3 ఏళ్ళు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత పొడిగించాలంటే కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదిస్తే పొడిగించుకోవచ్చు. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది
ఈ రితిరాజ్ అవస్థి అని చెప్పేసి ఉండే అతను ఈ లోక్పాల్లో జ్యుడిషియల్ మెంబర్గా వెళ్ళిండు కాబట్టి 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవి ఖాళీ ఉన్నది. ఖాళీ ఉన్నప్పటికీ 31 ఆగస్టున అయిపోయింది కాబట్టి సో కొత్త లా కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఖాళీ ఉన్న ఇవన్నీ కూడా, బట్ ఇది ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే సెప్టెంబర్ 1 నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా 31 ఆగస్టున అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పదవి కాలం వీళ్ళది చూస్తే 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024 కదా, 26 సెప్టెంబర్లో కనుక ఈ చైర్పర్సన్ నియమిస్తే అతను 1 ఇయర్ మాత్రమే ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పదవీ కాలం అనేది లా కమిషన్ ఆఫ్ ఇండియాతో లింకప్ అయి ఉంటుంది. వాళ్ళ పదవీ కాలం 3 ఏళ్ళు కాదు, ఇక్కడ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలము 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకంలో ఉన్నది మనకి ఈ సంస్థ ఉన్నది ఏంటి అంటే, సో ఇది ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటైందంటే ఇది ప్రీ ఇండిపెండెంట్ ఎరా. అప్పుడు బ్రిటిష్ కలోనియల్ అంటే వలస పాలన కాలంలో 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం చూస్తే వెరీ ఫస్ట్ టైం మనకు 1834లో ఫస్ట్ లా కమిషన్ ఏర్పడింది లార్డ్ మెకాలే నాయకత్వం లోపల. నెక్స్ట్ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. 372 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏంటి అంటే రాజ్యాంగ పూర్వ చట్టాలు అనేవి రద్దు చేసేంత వరకు అమల్లో ఉంటాయని చెప్పేసి చెప్తుంది. సో రాజ్యాంగ పూర్వ చట్టాలు సమీక్ష ఎవరు చేయాలని చెప్పేసి డౌట్ వచ్చింది. అప్పుడు 1955లో వెరీ ఫస్ట్ టైం లా కమిషన్ ఆఫ్ ఇండియాని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ ఎల్సిఐ యొక్క చైర్పర్సన్గా ఎంసి సెతిల్వాడ్ అని చెప్పేసి పనిచేసిండు. సో ఎంసి సెతిల్వాడ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. అతను ఫస్ట్ అటార్నీ జనరల్ కూడా. రైట్, మరి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం పనిచేస్తుందంటే, సో ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా రాజ్యాంగ పూర్వ చట్టాలని లేదా అమల్లో లేని చట్టాలని అది సమీక్ష చేస్తుంది. సో రాజ్యాంగ పూర్వ చట్టాలు లేదా అమల్లో లేనివి, సో అమల్లో లేనివి రద్దు కోసం అని చెప్పేసి సిఫార్సులు మాత్రమే ఇస్తుంది, గవర్నమెంట్ మీద బైండింగ్ కాదు. సెకండ్ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క అమలు కోసం అని చెప్పేసి సిఫార్సులు ఇస్తుంది. తర్వాత ప్రియాంబిల్ యొక్క అమలు కోసం అని చెప్పేసి, రాజ్యాంగ ప్రవేశిక యొక్క అమలు కోసం అని చెప్పేసి సిఫార్సులు ఇస్తుంది. లేదా పేదలకి జెండర్ ఈక్వాలిటీ కోసం అని చెప్పేసి కొన్ని చట్టాలని ప్రతిపాదిస్తుంది. ఇది ఓన్లీ ప్రపోజ్ మాత్రమే ఇస్తుంది. ఇది కాకుండా ప్రత్యేకమైన పని అప్పగించినప్పుడు దాని మీద రిపోర్ట్ రూపంలో నివేదిక మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఇస్తుంది. సో ఇప్పటికి చూస్తే 287 మన లక్ష్మీకాంత్ పుస్తకంలో 277 అని చెప్పేసి ఉన్నట్టున్నది 7th ఎడిషన్లో. బట్ ఇది 287 రిపోర్ట్ అని చెప్పేసి మొన్న ఫిబ్రవరి మాసం లోపల లాస్ట్ రిపోర్ట్ ఇస్తారు అన్నట్టు. సో ఇప్పటికీ 287 రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అప్పగించారు, బట్ అది పెండింగ్లో మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏకకాల ఎన్నిక అని చెప్పేసి కూడా అప్పగించారు. ఇది నివేదిక పని పూర్తయింది కానీ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సబ్మిట్ చేయాల్సిన పెండింగ్ మనకు కనిపిస్తుంది. ఇవి రెండింటిని కూడా ఈ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి చేస్తే చేయవచ్చు. ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకు కొన్ని ఈ సుప్రీంకోర్టు హైకోర్టు కాకుండా జ్యుడిషియరీ బాడీస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. చాలామందికి ఇక్కడ ప్రిపరేషన్లో గ్యాప్ వస్తుంది. అంటే పుస్తకాలు కొన్ని అంతకుముందు పేపర్ లోపల ట్రెండింగ్ బట్టి రాస్తాం కదా, అందులో ఇవి కనిపించవు. సో అవి ఏంటి అంటే, సో లక్ష్మీకాంత్ పుస్తకంలో 7th ఎడిషన్లో చాలా మార్పులు వచ్చినాయి. కొద్ది వరకు పేపర్ ట్రెండింగ్ని పట్టుకొని కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది 1987 నల్సా చట్టము ద్వారా ఏర్పాటు చేసింది కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ యొక్క చైర్పర్సన్గా సిట్టింగ్ జడ్జి పనిచేస్తాడు. ప్రజెంట్ మనకి బిఆర్ గవాయ్ అని చెప్పేసి ఉన్నాడు. సో బిఆర్ గవాయ్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ బిఆర్ గవాయ్ యొక్క కులము ఎస్సీ. మనకి ఎందుకు ఎస్సీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నామంటే, ఇటీవల ఎస్సీ ఉపవర్గీకరణ కేసు లోపల
ఎస్సీలకు కూడా క్రిమి లేయర్ని వర్తింపజేసిన న్యాయమూర్తి బిఆర్ గవే అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇది వెరీ ఫేమస్ అండి. నెక్స్ట్ చూస్తే సెకండ్ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఈ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. సో అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి 1961 ప్రకారం ఏర్పాటు చేసింది కాబట్టి ఒక చట్టబద్ధ సంస్థ. ఇది ఏం పనిచేస్తుంది అంటే భారతదేశంలో న్యాయ విద్యని సంస్కరణ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. సో ఇది వెరీ ఫేమస్. మూడవది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కేవలము సుప్రీంకోర్టులో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ న్యాయవాదులతో కూడిన సంస్థ. ఇది న్యాయవాదులు వీళ్ళు. ప్రజెంట్ దీనికి కపిల్ సిబాల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ రకమైన చట్టబద్ధత లేదు దీనికి. కేవలం వాళ్ళ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, వాళ్ళ యొక్క హక్కుల కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫోర్త్ చూస్తే సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పేసి ఉంటారు. సీనియర్ అడ్వకేట్స్. సో ఇది మనకి వార్తల్లో ఉంది. ఇటీవల ఒకేసారి 11 మంది మహిళలకు జనవరి మాసంలో, మొన్న ఆగస్టు మాసంలో 10 మంది మహిళలకి సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరిగింది. ఈ పదం చూస్తే అడ్వకేట్స్ చట్టం అని చెప్పేసి 1961లో ఈ పదం కనిపిస్తుంది. సీనియర్ అడ్వకేట్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి మన 4 జనరల్గా ఈ న్యాయ వ్యవస్థ కిందకే వస్తాయి. బట్ ఎక్కువ పుస్తకాలు మనం కవర్ చేయలేదు కాబట్టి ఆ గ్యాప్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసినామంటే 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కూర్పు ఎలా ఉందని చెప్పేసి చూసుకున్నాము. ఒక చైర్పర్సన్ ప్లస్ 4 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. ఒక 5 మించకుండా పార్ట్ టైం మెంబర్స్ ఉన్నారు. 2 ఎక్స్ అఫిషియో డిపార్ట్మెంట్ ఆఫ్ లా అఫైర్స్ యొక్క సెక్రటరీ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ కావచ్చు. సో వాళ్ళు ఉన్నారు. ఇది 3 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ప్రజెంటు ఈ సభ్యులు మొత్తం ఖాళీ మనకు కనిపిస్తున్నారు, ఎవరు కూడా నియామకం కాలేదు. రైట్. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 31న పూర్తయిపోయింది. ఈ ఎల్సీఏ చైర్పర్సన్గా రితిరాజ్ అవస్థి పనిచేసి ఉండే, లోక్పాల్ మెంబర్గా పోయింది కాబట్టి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికీ 287 రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ చూస్తే ప్రీ ఇండిపెండెంట్ లార్డ్ మెకాలే 1834, పోస్ట్ ఇండిపెండెంట్ చూస్తే ఎంసీ సెతల్వాడు 1955లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ టైం టు టైం రిలీజ్ చేస్తుంది. సో ఈ కూర్పు అనేది పర్టికులర్గా ఇదే అని చెప్పేసి లేదు, అది టైం టు టైం మనకు మారుస్తున్నాము. ఈ కూర్పు ఓన్లీ ఫర్ 23rdకే వర్తింపజేస్తాం, తర్వాత మనకి ఏమైనా ఉంటే మారచ్చు. ఈ 4 సంస్థలు ఏంటి అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా, సబార్డినేట్ కోర్టు కాకుండా కొన్ని న్యాయ అంశాలని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వార్తల్లో ఉన్న పాలిటీ అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.